ఈరోజు మన టాపిక్ వచ్చేసి పట్టు బ్లౌజుకు కట్ వర్క్. అంటే అన్ని కట్ వర్క్ ఏంచినారా అట్లా తీసుకుంటాం కదా, పెద్దగా చిన్నగా ఏంచే చూపిస్తా చూడండి. క్లియర్ గా అర్థమయ్యే విధంగా చూపిస్తా. పట్టు బ్లౌజు ఇది వచ్చేసి చేతు పట్టు. ఇది వచ్చేసి నేను మామూలుగా వైట్ది కాటన్ క్లాత్ తీసుకున్నా, ప్యూర్ కాటన్. బక్రం పీస్ తీసుకుంటే కొంచెం మెత్తగా ఉంది కాబట్టి ఇది తీసుకున్నా. కట్ వర్క్ ఒక్కొక్క ఇంచే తీసుకుంటున్నా, నేను ఎక్కువ తీసుకోవట్లేదు. చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే చేతుకు పెద్దగా తీసుకుంటే ఒక 4-5 వస్తున్నాయి కాబట్టి ఇట్లా చిన్నగా తీసుకుంటే మనకు 8-9 అన్న వస్తాయి ఒక్క చేతుకు. అందుకని చిన్నగా తీసుకుంటున్నా. ఇక ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఒక ఇంచు గ్యాప్ వదిలేసి గుర్తులు పెట్టి ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఈ తెల్ల క్లాత్ మీద కానీ పేపర్ పైన కానీ బక్రం పీస్ పైన కానీ తీసుకోవాలి. తీసుకొని ఈ రౌండ్ షేప్ చేసుకొని ఈ రౌండ్ గా మనం ఇంచు తీసుకుని ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి ఇంచు బావు అంతకన్నా తక్కువ తీసుకుంటే మళ్ళీ తీయడానికి రాదు. ఎక్కువ తీసుకుంటే పెద్దగా అనిపిస్తున్నాయి. 4-5 వస్తున్నాయి కట్ వరకు. అందుకని కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, చిన్న చిన్నగా అయినా సరే అని తీసుకుంటున్నా. సింపుల్ గా మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. ఈ రౌండ్లు అనేది కరెక్ట్ గా కుట్టుకోవాలి నీట్ గా. ఇప్పుడు ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి. ఒక 2 ఇంచుల వెడల్పు, 1.5 వెడల్పు క్లాత్ తీసుకున్నా గానీ ఆ పించుకే గుర్తు పెట్టాను. ఈ కట్ వర్క్ అనేది కరెక్ట్ గా మెల్లగా కుట్టుకోవాలి నీట్ గా. కుట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. చూడండి ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు, మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఏ వర్క్ వేయించుకోకుండా చిన్నగా ఇలా కట్ వర్క్ డిజైన్ చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. మనకు లుక్ అనేది వస్తుంది. పట్టు బ్లౌజుకు దేనికైనా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే పట్టు బ్లౌజ్, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ పట్టు బ్లౌజులు ఎక్కువ కుట్టుకుంటుంటాం కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టాలి. ఒరిజినల్ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టాలి. ఇప్పుడు మనం ఏదైతే కట్ వర్క్ కుట్టామో అది తెచ్చి దీనిపైన మంచిమల్ల పైన పెట్టాలి. మంచిమల్ల పైన పెట్టి మళ్ళీ కుట్టుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా కుట్టినాక ఇట్లా మళ్ళీ కట్ చేసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. చాలా వరకు లైక్ చేయట్లేదు. ఎవరికన్నా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆన్లైన్ లో బయటకు వెళ్ళలేని వాళ్ళు, ఆన్లైన్ లో చేసేవాళ్ళు, నేను కింద లింక్ ఇస్తా. టైలరింగ్ కి సంబంధించిన ఏ వస్తువులైనా ఉంటాయి మన ఛానల్లో, చూడండి లింక్ ఇస్తా. షాపింగ్ చేయొచ్చు. ఇలా కాట్లు పెట్టుకోవాలి మూలల దగ్గర, ఎందుకంటే కట్లు కరెక్ట్ మల్లడానికి. చాలా సింపుల్ గా చిన్న చిన్నగా అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తాయి అని చిన్నగా పెడుతున్నా. పెద్దగా అయితే ఒక ఇక్కడ అవతల ఇప్పుడు మన చేతి రౌండ్ మొత్తం 5 వస్తున్నాయి. అందుకని కొంచెం చిన్నగా పెడితే ఒక 7-8 వస్తాయి. కాబట్టి ఇలా ఉల్టా తీసుకోవాలి నీట్ గా ఇట్లా ఉల్టా తీసుకోవాలి మొత్తం. కొంచెం ఇక్కడ కుట్టు పడలేదు, మళ్ళీ కట్ అయింది, మళ్ళీ కుట్టుతున్నా చూడండి. మొత్తం రౌండ్లు తీసుకోవాలి చిన్న చిన్నగా, బాగుంటది అనే డిజైన్. చిన్న చిన్న ఈ పువ్వులు, ఈ పట్టు దానికి పువ్వులు వచ్చినాయి, ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఈ పువ్వులు ఇంతనే తీస్తే బాగుంటదని చిన్న చిన్నగా తీసా నేను. ఇలా రౌండ్లు కరెక్ట్ తీసుకోవాలి. మనం ఏ షేప్ లో కుడతామో ఆ షేప్ లో రౌండ్లు కరెక్ట్ తీసుకోవాలి. మరి ప్లెయిన్ గా కాకుండా ఇలా కొంచెం కట్ వర్క్ పెట్టుకుంటే బాగుంటదని ఇక 2 చేతులు సేమ్ కుట్టాను నేను. ఇట్లా కుట్టుకోవాలి 2 పైన కుచ్చులు పెట్టుకోవాలి. పైన ఒక 6-7 కుచ్చులు పెడుతున్నా. ఇప్పుడు కుచ్చులు పెడితే చాలా బాగుంటుంది కదా, పుల్యాన్స్ కుచ్చులు. మనకి ఎక్కువ క్లాత్ అనిపిస్తే నీట్ గా ఇట్లా కట్ వర్క్ అయిపోయినాక కొంత చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. 2 చేతులు రెడీ అయినాయి. ఇప్పుడు కుచ్చులు పెట్టడం చూపిస్తా. పైన ఇటు నుంచి 3, అటు నుంచి 3, ఒక 6 కుచ్చులు పెట్టుకున్నాం సరిపోతుంది. కొంచెం లావుగున్న వాళ్ళదే బ్లౌజ్, కస్టమర్ కుది కొంచెం లావుగున్న వాళ్ళది. ఇటు నుంచి 3, ఇటు నుంచి 3 పెడుతున్నా చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ 3
ఇటు నుంచి అక్కడ మలపాలి, అటు నుంచి ఇక్కడ మలపాలి. 3 3 6 కుచ్చులు. ఇగో ఇట్లా మరీ ప్లెయిన్ గా కాకుండా, మరీ మనం ఏ మగ్గం వర్క్ గానీ థ్రెడ్ వర్క్ గానీ ఏ వర్క్ వేయించుకోకుండా ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటది పట్టు చీరలకు. కొత్తగా నేర్చుకునే వారి కోసం అని కట్ వర్క్ అంటే చాలా వీడియోలు ఉంటాయి, కానీ నేను చిన్న చిన్నగా మీకు నచ్చే విధంగా చూపిస్తున్నా. చూడండి, మీరు కూడా పెట్టుకుంటారని కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయపడుతుంటారు. ఏం భయపడకండి, ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 చేతులు సేమ్ కుచ్చులు, అటు నుంచి 3 ఇటు నుంచి 3 మీకు చూపిస్తున్నా. చూడండి, ఇట్లా గుర్తు పెట్టుకొని మధ్యలకు సేమ్ గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా 3 కుచ్చులు పెట్టాలి. 3 కుచ్చులు పెట్టి కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. చాలా వరకు అయితే మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నా. 6 కుచ్చులు పెట్టాను. 2 చేతులకు సేమ్ ఇగో ఇట్లా రెడీ అవుతుంది. మనం తొడుకున్నాక చాలా బాగుంటది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి. ఎక్కడ చూసినా నీట్ గా రావడానికి కట్ చేసుకోవాలి. ఇట్లా రెడీ అయింది. 2 చేతులు కుట్టినాక ఇట్లా రెడీ అయినాయి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా.